విత్తనం, బీజం దేవుడు మనలో వేశాడు. నిత్య జీవం మనలోనికి వచ్చింది. దేవునికి స్తోత్రం. బట్ హౌ డు ఐ గ్రో? నేను ఏ విధముగా ఎదగాలి? ఇప్పుడు క్రీస్తుతో మనం ప్రయాణం చేసేటప్పుడు there are many things that you and I need to consciously, deliberately choose in order to grow in Christ. క్రీస్తులో మనం ఎదగాలంటే ఇష్టపూర్వకంగా, మనస్ఫూర్తిగా అనేక విషయాలు వదులుకోవాలి, అనేక విషయాలు హత్తుకోవాలి. దిస్ లీవింగ్ అండ్ క్లీవింగ్, విడిచిపెట్టుట, హత్తుకొనుట, ఈ ప్రాసెస్ ఇట్ గోస్ ఆన్ త్రూ అవుట్ అవర్ లైఫ్. మన జీవితంలో చాలా విషయాలు దేవుడు చూపిస్తూ ఉంటాడు. యాజ్ వి అండర్స్టాండ్ హిమ్, ఆయన అర్థం చేసుకునే కొలది, ఆయనతో సహకరించే కొలది. యేసు ప్రభు తన శిష్యులతోనే అన్నాడు, మీరు వినగలిగిన ఆ యొక్క స్తోమతకు తగినట్లుగా నేను మాట్లాడుతున్నాను. See, unless I am willing to grow, God cannot teach me higher truths. పై స్థాయిలో ఉన్న సత్యాలు నాకు బోధించాలంటే ప్రారంభ దశలో ఉండే సత్యాలకు నేను లోబడినప్పుడే, విధేయత చూపినప్పుడే అనేక విషయాలు నాకు బోధించగలుగుతాడు. దట్ ఈస్ ట్రూ ఇన్ ద సెక్యులర్ వరల్డ్, దట్ ఈస్ ఆల్సో ట్రూ ఇన్ ద స్పిరిచువల్ వరల్డ్. కాబట్టి ఇక్కడ 5వ అధ్యాయంలో ఆయనను పోలి నేను నడుచుకోవాలంటే ఏం చేయాలి? చాలా పాపాలు ఆ యొక్క 3-4 వచనాల్లో చాలా తేటగా రాస్తూ, 5వ వచనంలో రాస్తూ, తర్వాత ఏమంటున్నాడంటే వీటిని వదులుకోవటం మాత్రమే కాదు, ఈలాంటి వారితో మీరు ఎలాంటి సాంగత్యం గాని, మీ జీవితంలో సహవాసం గాని మీకు ఉండకూడదు. So there must be a clean separation from the men and the people of the world. ఈ లోకస్తులైన, శరీరానుసారులైన ఈ పాపములు ప్రతిరోజు జీవితములో వారి యొక్క జీవిత శైలిగా అనుసరించుచున్న వీరితో మీకు ఎలాంటి సాంగత్యం ఉండకూడదు. See, my company changes when Christ comes into my life. The Lord also changes my company. నా యొక్క సహవాసాన్ని కూడా మార్చేస్తున్నాడు. అనేకులు సాధారణంగా ప్రశ్నించే ఒక ప్రశ్న ఏంటంటే, ఒకప్పుడు నేను రక్షణ పొందిన ప్రారంభ దినాల్లో, తొలి దినాలు దేవుని వాక్యం అంటే చాలా ఆశ, ప్రార్థన అంటే చాలా ఆశ, సహవాసం అంటే చాలా ఆశ, యేసు ప్రభు గురించి మాట్లాడాలంటే నాలో ఎంతో గొప్ప ఆనందం ఉండేది. అవన్నీ క్రమేణా తగ్గిపోయింది. ఈరోజు బైబిల్ చదువుతున్నాను, అలవాటు. ప్రార్థన చేస్తున్నాను, అది ఒక రొటీన్. సహవాసానికి వస్తున్నాను, రావాలి కదా అని. దట్ ఫస్ట్ లవ్, ఆ తొలి ప్రేమ నాకు లేదు. ఈ ప్రేమను నేను ఎలాగ పోగొట్టుకున్నాను? దేవుని వాక్యం పట్ల నాకు ఈ వాంఛ, ఈ కోరిక ఎలాగ తగ్గిపోయింది? దేవుని వాక్యంలో ఎందుకు ఆనందించలేకపోతున్నాను? దేవుని వాక్యానికి ఎందుకు నేను లోబడలేకపోతున్నాను? ఈ సత్యాలన్నీ తెలిసిన సత్యాలే కదా, ఎందుకు నేను చేయలేకపోతున్నాను? 2 reasons. మొదటి కీర్తనలో మొదటి కారణం చూస్తున్నాం. 1 పేతురు 2వ అధ్యాయంలో 2వ కారణం చూస్తున్నాం. మొదటి కీర్తనలో బాహ్య సంబంధమైన ప్రత్యేకత, అవుట్వర్డ్ సెపరేషన్. 1 పేతురు 2వ అధ్యాయంలో అంతరంగ ప్రత్యేకత, ఇన్వర్డ్ సెపరేషన్. ఈ రెండూ లేకుండా దేవుని వాక్యములో ఆనందముతో ఉండటం అసాధ్యం. ఈరోజు నేను బైబిల్ చదువుతూ ఉండొచ్చు, అయితే బైబిల్ నాతో మాట్లాడటం లేదు. ఈరోజు నేను వాక్యాలు చదువుతున్నాను, అధ్యాయాలు చదువుతున్నాను, బట్ నథింగ్ ఇంపాక్ట్స్ మై లైఫ్. ఎందుకు? దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమును నిలువక, అభాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, 3 రకాలైన ప్రజలలో నుండి నేను వేరుపరచబడాలి. అటు తర్వాత 2వ వచనం, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించబడతాడు. ఈ ధ్యానం, ఈ ఆనందం ఎప్పుడు వస్తుంది? ఆ మొదటి వచనంలో ఉండే 3 రకాలైన ప్రజల్లో నుంచి నేను వేరుపడినప్పుడే. ఆయన వాక్యానికి లోబడి, ఆయన వాక్యాన్ని ప్రేమించే పరిశుద్ధులతో నేను సహవాసము కలిగి ఉన్నప్పుడే.
అంటే రోజు మనం పనికి వెళ్తున్నాం కదా, మనం ఒక నైబర్హుడ్ లో ఉన్నాము, అవిశ్వాసులు చాలా మంది చుట్టూ ఉన్నారు, మరి వారి సంగతి ఏంటి? ఇట్స్ అ బిజినెస్ కాంటాక్ట్. స్కూల్కి వెళ్తున్నాం, యూనివర్సిటీకి వెళ్తున్నాం, అక్కడ ఐ హ్యావ్ టు సిట్ విత్ మై కొలీగ్స్ హు ఆర్ నాట్ క్రిస్టియన్స్, క్రైస్తవులు కాని వారితో కూర్చుంటున్నాను. దట్ ఈస్ మై మిషన్ ఫీల్డ్. సువార్త చెప్పగలిగిన నా ప్రేమ చేత, క్రీస్తును పోలి నేను నడుచుకోవటం చేత వారికి ప్రభువును చూపించటానికి, ప్రదర్శించటానికి, మోర్ దాన్ డిక్లేరింగ్, డెమాన్స్ట్రేటింగ్ మై క్రైస్ట్ టు దెమ్. సో మచ్ సో ఐ ప్రాంప్ట్ దెమ్ టు ఆస్క్ మీ బ్యాక్, వై ఆర్ యూ సో డిఫరెంట్? నువ్వెందుకు చాలా భిన్నంగా ఉన్నావు? నీ మాటలు, నీ తీరు అంతా చాలా భిన్నంగా ఉంది. నీ ముఖంలో ఒక శాంతి, సమాధానం ఉంది. మా జీవితంలో అది లేదు, ఎందుకు? How good it will be, how wonderful it will be if people could ask us the reason of our hope. So, adi mano, it is a contact, but it's a contact without contamination. As a doctor touches a patient, touches even the place where there is pus, a place where there is dirt or defilement, he touches, but immediately he makes sure that he has his hands clean. Hygienically, he takes all precautions. It's his business contact. మనకు కూడా దేవుడు ఈ వ్యాపారం ఇచ్చాడు, టు విన్ అదర్స్, టు ఇన్ఫ్లుయెన్స్ అదర్స్ ఫర్ క్రైస్ట్. సో ఇది బాహ్య సంబంధమైన ప్రత్యేకత.